వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది జీవితాలను ప్రాణాలను బలి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి వాళ్లకు న్యాయం చేయాలా చూడాలని కోరుకుంటున్నాను. విద్యార్థులపైన లాఠీ చార్జీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని మన విద్యార్థుల నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయినా కానీ సీమకు సీమకు కుట్టినట్టు కూడా లేకుండా విద్యార్థులు నీటి పరీక్ష లీకేజ్ గురించి ధర్నా చేస్తుండడం వల్ల వారిపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేసి మరి అమరులైన సందర్భం ఈ దేశ ప్రజలకు తెలుసు. మరి ఈ భారతదేశంలో మరి రాజకీయ పార్టీలకు ప్రజలకు వెన్నెముక అంటే విద్యార్థుల జీవితాలతో మరి ఈరోజు ఢిల్లీలో నీటి పరీక్ష లీకల విడిగా మరి లాఠీలతో తూటాలతో బాష్పాలతో ఇలా ఢిల్లీలో చిందరమందర చేసి ఇలా దేశ విద్యార్థుల జీవితాలు చెలగడమాడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం నశించాలి. మరి ప్రధానమంత్రి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా పరీక్షలో లీక్ అయిన సందర్భంగా విద్యార్థులు దానికి లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేయమంటే మరి వారు రాజీనామా చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగడమాడుతున్నారు. మరి అదేవిధంగా ఈ కడప జిల్లా రాజంపేట నందలూరు మండలంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో టీటీడీ ఏర్పాట్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ మయదు విజయనాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వక్షమాయుష్యమారోగ్యమావేదాక్షోభ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం లబ్బ పంచాయతీ ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రహదారి సమస్య పరిష్కరించాలని కోరుతూ లబ్బ కూడలి వద్ద గ్రామస్తులతో కలిసి సిర్ల ప్రసాద్, నిమ్మక అప్పన్న ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. జోక్యం చేసుకుని కొత్తూరు మండలం లబ్బ కారిగోడకి రోడ్డు నిర్మాణం, రహదారి నిర్మాణం చేపట్టాలని అనేక దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నా నేటికి పాలకులు మారుతున్నా లబ్బ కారిగోడ ప్రధాన రహదారిగా ఉన్నటువంటి గ్రామ రహదారి నిర్మాణం చేపట్టకపోవడం అన్నటువంటిది అన్యాయం. అనేక పాలకులు అనేక సార్లు లబ్బ గ్రామ పర్యటనకు వచ్చి మేము వెంటనే పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నీటి మూటలుగా మిగిలిపోయి ఈరోజు లబ్బ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ప్రయాణికులు ప్రయాణించాలంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులట ఈరోజు రవాణా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకున్నటువంటి నేటి పరిస్థితిలో లబ్బ గ్రామానికి కారిగోడ వెళ్లేదానికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి రోడ్డుని మీరు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో కృష్ణా జిల్లా గుడివాడ నూతన బస్టాండ్ అభివృద్ధికి అన్నె నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు 3 కోట్ల విరాళం అందించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో దంపతులను ఘనంగా సన్మానించారు.
సీఎంఓ సూచనల మేరకు రూపొందించిన చెక్కును ఆర్డీఓకు అందించారు. గుడివాడ ప్రజల కోసం విరాళం ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నే దంపతులు తెలిపారు. ఏం లేదు, మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి 3 కోట్లు డొనేషన్ ఇచ్చారండి. దీనిలో సంతోష పెట్టినందుకు గుడివాడ ఎమ్మెల్యే గారికి, గుడివాడ నాయకులకి, అందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గుడివాడ వచ్చిన కాడి నుంచి గుడివాడలో నా పేరు బాలాజీ అని అంటారు తప్ప అన్నీ నరసింహరావు అనేవాళ్ళు ఎవరు లేరు. అసలు 1969లో రామారావుతో ఓపెన్ చేయించాం. అది 69 రామారావు, సావిత్రి, కైకాల సత్యం గారు, ఎలక్ట్రిక్ సలపల్లి రాజా గారు, ఈ నలుగురితో ఆ రోజున ఓపెన్ చేయించాం. మన గుడివాడలో బాలాజీ థియేటర్ అధినేతగా అన్నే నరసింహరావు వారి సతీమణి అన్నే పుష్పలీల దంపతులు 3 కోట్ల రూపాయలు మన బస్టాండ్కి డొనేషన్ ఇవ్వటం జరిగింది. పిల్లలతో పాటు సమానంగా మా గుడివాడని కూడా చూసుకుంటాం అనే ఉద్దేశం రావటం దాంట్లో చాలా గొప్ప విషయం. నిజంగా చాలా హ్యాపీ అండి. మీకు ఎప్పుడూ గుడివాడ మీలాంటి ప్రజల్ని మీలాంటి వాళ్ళని నేను చూడటం చాలా అరుదుగా ఉంది. గుడివాడలోనే కాదు, మొత్తం రాష్ట్రంలోనే అరుదుగా ఉంటారు మీలాంటి వ్యక్తులు. సత్యనారాయణ స్వామి గుడిలో ఇచ్చారు. అన్నిట్లోనూ దేవుడి అన్ని ఇచ్చినవి కాకుండా గుళ్ళు కట్టించారు, మా నాన్నలో బళ్ళు కట్టించారు అంటాం. కానీ నిజ జీవితంలో చూడటం మాత్రం ఇదే మేము మొట్టమొదటి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సర్వాయపాలెం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్యపై ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్న ఆమె 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కావలి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి చాట్ల వాసు లారీ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏకైక కుమారుడిగా వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు అండగా ఇటీవల కాలంలోనే నాయకుల యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని వర్గాలు చేయాలి, ప్రశాంతమైన గ్రామాలని 2 వర్గాలు చేయాలి, ఒక వర్గం టీడీపీగా ఉంటే ఇంకొక వర్గం వైసీపీగా ఉంచాలని ఈరోజు అలా ప్రజల యొక్క ప్రాణాలను సైతం తీసుకోవాలి. రాబోయే ఎన్నికల నాటికి గ్రామాలన్నీ కూడా విచ్ఛిన్నం చేసి వర్గాలుగా విభజించాలని ప్రయత్నాన్ని తిప్పికొడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కావలిని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబం ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తల్ని కావలి అభివృద్ధి చేస్తున్నారు, కావలి అభివృద్ధి జరుగుతుందని ఈర్ష్యతో ఈరోజు మా కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టడం కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి, మీకేదన్నా ఇబ్బంది ఉంటే అది నేను చేసే అభివృద్ధి వల్ల నన్ను ఓడించడానికి ప్రయత్నం చేయి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయి తప్ప దయించి సామాన్య కార్యకర్తల జోలికి రావద్దని కూడా ఈ సందర్భంగా. హనుమకొండ జిల్లాలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక 2K రన్ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కావచ్చు, వాళ్ళందరూ ఆ డ్రగ్స్ వెళ్ళకుండా చేసి మన సొసైటీని చాలా మన కంట్రీ ఏమంటారు తీసుకెళ్తామని ఆశిస్తాం.
అటు వెళ్ళాలి అంటే మీరందరూ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండాలి. అండ్ మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక హాబీ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు హెల్తీ హాబీస్ కల్టివేట్ చేసి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ మెంబర్స్కి అలాగే వేదిక ఆఫీసర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ ప్లెజెంట్ మార్నింగ్. డ్రగ్స్ అనేది ఇప్పటివరకు మనం విన్నాం, మీకు అందరికీ కూడా తెలుసు. బయట వచ్చే విధంగా మేమందరం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. 1908కి మీరు కాల్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీక్రెట్ గా ఉంచుతారు. ఎవరు కూడా అందరం కలిసి ఒక డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి. అల్లూరి జిల్లా అరకు వేలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తదితర నాయకులపై పోలీసులు చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి బీజేపీ 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 నరేంద్ర మోడీ నాయకత్వము డౌన్ డౌన్ అన్నారు. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ ఈ మోడీ నిరంకుశ పాలనకి సమరగీతం పాడడానికి ఇవాళ అరకు కాన్స్టిట్యున్సీ రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఒక ఉనికి కోల్పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయానికి మొదటి అడుగు పడింది. బీజేపీ ప్రభుత్వం ఓటమికి ఈ పతనానికి ఇది ఒక నాంది పలికిందని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు 2029లో ప్రధానమంత్రి అవుతారు. ఏదైతే నిరంకుశంగా వ్యవస్థలను సైతం వారి చెప్పుచేతల్లో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క అవినీతిని పట్టబెట్టి వారందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు ఈ సందర్భంగా ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మహబూబ్ నగర్ జిల్లాలో దివంగత మాజీ మంత్రి పులి వీరన్న జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, బీసీల ఐక్యతకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రివర్యులు, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా అనేక సార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, అందరికీ ఆత్మబంధువు పులి వీరన్న గారి 80వ జన్మ జయంతి ఉత్సవం. ఆ రోజు వారు చేసిన సాహస కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం కోసం వారు పోలీసులతో మిగతా వాళ్ళతో కొట్లాడిన విధానం, ప్రజలు వారిని ఆప్యాయంగా పులి అనే బిరుదునిచ్చి పులి వీరన్నగా నామాంతరం చెందినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీరన్న గారు ప్రజల మదిలో పులి వీరన్నగానే నిక్షిప్తమై ఉన్నారు. ఒక మంచి నాయకుడు, కార్యకర్తల పట్ల ప్రేమ, ప్రజల పట్ల ప్రేమ, మహబూబ్ నగర్ అభివృద్ధి పట్ల దూరదృష్టితో ఆలోచన చేయడం, ఎక్కడ కూడా ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేయకపోవడం, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఇక్కడి రాజకీయాలు, మహబూబ్ నగర్ రాజకీయాలు ఉండడానికి ప్రధానమైన కారణం పులి వీరన్న గారు, చంద్రశేఖర్ గారు. ఆ రోజు ఆ పెద్దలు రాజకీయం అనేది కేవలం ఎన్నికల వరకు ఉండాలి, తర్వాత అందరం కలిసి పనిచేసుకోవాలి సోదరభావంతో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాలక్ష్మి వైన్స్ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. గోడకు కన్నం వేసి లోపలికి చొరబడి 1.75 లక్షల నగదు డీవీఆర్ దొంగలించిన కేసులో చిమ్ముల మల్లికార్జునరెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
రాత్రి మరి 20వ తారీఖు మధ్యలో మహాలక్ష్మి వైన్స్లో నాగర్కర్నూలులో ఉన్నటువంటి వైన్స్లో వెనుక నుంచి కన్నం చేసి దానికి లోపలికి ప్రవేశించి ఒక వ్యక్తి ముసుగు పెట్టుకొని ఉన్నాడు కొంత. అతను ప్రవేశించి కౌంటర్లో ఉన్నటువంటి 1,75,000 రూపాయలను తీసుకొని వెళ్ళాడు, దొంగతనం చేసుకొని వెళ్ళిండు. దాంతోపాటు DVRను కూడా తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. మల్లికార్జున రెడ్డి ఆయనని వెహికల్ చెకింగ్లో బాగా పట్టుకొని విచారిస్తే అతని దగ్గర దానికి ఉపయోగించిన వస్తువులు పనిముట్లు దొరికినాయి. దాంతోపాటు ఆ ఇంటి దగ్గర 1,75,000 మరియు ఈ DVRను స్వాధీనం చేసుకొని నిన్ను అరెస్ట్ చేసి పంపడం అనేది జరిగింది. గతంలో ఇతను నైట్ బ్రేక్స్ కూడా చేసినాయి, షటర్ లిఫ్టింగ్ 2 కేసులు మన కలకుర్తిలోను, అటెంప్ట్ నైట్లో అటెంప్ట్ ఇది మీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనంలో పాల్గొని ఉన్నాయి. ఇతనికి దొంగతనం చేసిన చరిత్ర కూడా కలదు. శ్రీకాకుళం జిల్లాలో AITUC ఆధ్వర్యంలో సివిల్ సప్లై కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అనుభవం ఆధారంగా ఇంక్రిమెంట్లు, వేతన సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా AITUC ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య గారు ఆదేశానుసారం రాష్ట్రంలో గల 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను ప్రతి DM ఆఫీస్ దగ్గరగా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థలో 251 ఎమ్మెల్యేలు కొట్టుకొని మేము అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సీమ కుట్టినట్లయినా లేదు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటితో పాటుగానే కార్మికులు, ఉద్యోగుల తాలూకా ప్రధానమైన సమస్యలైనటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ, ESI కానీ, కార్మిక సంక్షేమ పథకాలు కానీ, ఇతర ప్రమాద బీమా సౌకర్యం కానీ, వీళ్ళకి వైద్యం సంబంధించి కానీ వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయమని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. నేను ఇలా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరశీల పోరాటాలు, ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వము, పౌర సరఫరాల శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు T. తిరుపతిరావు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి 31 తేదీ వరకు ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిరసన కారణంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడగా లేఖర్లు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జరుగుతున్నాయి, ఏ విధమైన ఇబ్బందులు కలగలేదు. దస్తావేజులు సబ్మిట్ చేసే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటుండగా మళ్ళీ సేవా కేంద్రాలు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. సదరు సేవా కేంద్రాల వలన ఉపయోగం లేదు. అది చేయడం వలన ఎవరికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి తప్ప ఎవరికి కూడా ఉపయోగం లేదని తెలియజేసుకుంటున్నాం. స్పీడ్గా దస్తావేజు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజులో ఆ స్పీడ్గా దస్తావేజు వాపస్ 10 నిమిషాల్లో ఇస్తున్నాంలో వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పరిశీలించాలని కోరుతున్నాం. అందరూ కూడా ఈ 31 తేదీ వరకు పెండవను కొనసాగిస్తాం. ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ కూడా ఈ సమస్యని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో SIR ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 30 ప్రచార రథాలను ప్రారంభించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIRలో పాల్గొని ఆగస్టు 3 లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెట్టడం జరిగింది GMRలో. నార్త్ ఇండియన్స్ అనుకోండి, కలకత్తా, ఒరిస్సా అనుకోండి, మహారాష్ట్ర, కర్ణాటక అనుకోండి, తమిళ రివిజన్ మీ అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మరి మొత్తం దేశమంతా కూడా ఏదైనా చర్చ నడుస్తుందంటే ఈ SIR మీదనే జరుగుతుంది. మరి దాంట్లో పడిన మరి SIR అధికారులు కానీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఎంత చేసినా కూడా మనం ఫామ్స్ ఇచ్చినాయి తప్ప రిటర్న్ వస్తలేవు. ఆ రిటర్న్ వచ్చే ఫామ్స్ మనందరం కూడా మరి ప్రతి పార్టీ కూడా కష్టపడి తెచ్చుకుంటూనే అవుతుంది. KTR గారి బర్త్డే ఉంది కాబట్టి ఒకరోజు సండే అయిపోయిన తర్వాత మండే, ట్యూస్డే దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేయాలన్న ఉద్దేశంతో
ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ఏరియా వైజ్ మేము కూర్చొని 40-50% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 40-50% ఈజీగా పెరిగిపోతుంది. కాబట్టి మన నాయకులందరూ ఫస్ట్ మన ఎంబడి ఉండే వాళ్ళందరినీ కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ సారే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య పసుపు కుంకుమ గాజులు వస్త్రాలు పండ్లు తదితర సుమంగళ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానానికి పెరిగించుకోలు గ్రామస్తులందరూ కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కలిసి మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆషాఢ మాసం సారె సమర్పించి మరియు భక్తులకు అందజేయటం జరిగింది. ప్రతి ఏటా జరిగేదేనండి. కాకపోతే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. గ్రామస్తులు పెరుగుతున్న చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ సహకరిస్తున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగితే మన ఆడపిల్లల్ని ఎలా అయితే పిలుచుకుంటామో అలానే మా గ్రామస్తులు కూడా అన్ని గ్రామాల వాళ్ళని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని స్నేహితుల్ని బంధువుల్ని పిలుచుకొని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా అమ్మవారికి ఆషాఢ మాస సారిని సమర్పించి మరలా వారు అందుకొని ఎంతో సంతోషంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి తృప్తిగా వెళ్తున్నారండి. కాకినాడ జిల్లా తాళరేవులో ఎస్సీ సెల్ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ముమ్మడివరం మండలంలో చీకురుమెల్లి రవికుమార్ అనే వ్యక్తి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బుచ్చిబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హేయమైన చర్య. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యులంటే అభివృద్ధి అంటేనే బుచ్చిబాబు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. హాస్పిటల్ ఏదో జరిగితే ఆ జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా జరిగే తెలియజేయాలి. తగవు తక్షణమే ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలి. అధికారులని దుష్పడడం మానే ఏదైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా పయనించు. మంచిగెళ్ళు, చెడుగెళ్తే నీ వినాశనాన్ని నువ్వే కోరుకుంటావు. నిన్ను ఖచ్చితంగా మేము అంత ఖండిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు సీకిరిమెల్లి రవికుమార్ అన్న ఆయన దాట్ల బుజ్జిబాబు గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతానం అండి. ఎందుకంటే ఆయన ఎస్సీ కులంలో ఉండి ఒక నాయకుడిగా పనిచేస్తున్నారండి. ఈయన చేసినప్పుడు ఏదన్నా ఆయనకి సమస్య ఉన్నా, సమస్య కాకపోయినా ఏదైనా ఉన్నా సార్ ఇలా జరుగుతుందని కూడా ఆయనకి తెలియట్లేదండి. అలాంటి బూతు మాటలతో మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో సార్ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఆయన ఏంటి హాస్పిటల్ ఒకదానికే చేస్తున్నారనేసి మాట్లాడుతున్నారండి. హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఉంటుందండి, ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఈయన ఈ రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అలాంటివి చేస్తే చాలా ఇదండి. ఒకసారి ఎస్సీ కమ్యూనిటీ తరపున మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణం. కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఢిల్లీలో విద్యార్థులు యువకులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జ్ను ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఈ నీటిలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలని, ఆ నీటి పరీక్షకి లీక్ అవడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చేసినటువంటి ఆందోళన ఢిల్లీ పోలీసులు చాలా ఘోరంగా, కర్కశంగా వాళ్ళ మీద దాడి చేసి అణిసేయడానికి ఒక అరెస్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, అలాగే నీటి పరీక్షని లో జరిగినటువంటి అవినీతిని మీద చర్యలు తీసుకోవాలని, అలాగే నీటి పరీక్షలో జరిగిన పేపర్ లీక్ అయిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తూ ఉంటే ఉందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అడుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఉగ్రవాదులని, దేశద్రోహులని, ఆ మేధావులకు కూడా ఇటువంటి ముద్ర వేసి విద్యార్థులని కూడా వీళ్ళ దేశద్రోహులని వీళ్ళు అంటున్నారంటే ఏ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఆ విద్యార్థి యువజనులు
పెట్టినటువంటి డిమాండ్ను కేంద్ర మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.